హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోట్ ఆఫ్ ది డే, ట్రేడింగ్ ఈజ్ 90% మైండ్ సెట్, 10% స్కిల్స్. మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కానీ మైండ్ సెట్ ట్రేడింగ్ విషయంలో కరెక్ట్గా లేకపోతే ఆల్మోస్ట్ మనం లాస్ అయ్యాల్సి ఉంటుంది. ఈ కోట్ అనేది ఈరోజు తీసుకున్న ఎంట్రీ ఎగ్జిట్కి ఎగ్జాక్ట్గా యాప్ట్ అవుతుంది. అది ఎలాగో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తీసుకున్న ఎంట్రీ ఒకటి ప్రాఫిట్ చేసామా అంటే చేసాము, కానీ హ్యూజ్ లాస్ నుంచి మనం రికవరీ అయ్యాం. ఆ లాస్ ఎంతో ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీ ముందే చూపిస్తాను. చూడండి, ఈరోజు మనం తీసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ వెళ్ళిన లాస్ వచ్చి 9,600, అరౌండ్ 10,000. ఆ తర్వాత అదే ట్రేడ్లో ఈ లాస్ రికవరీ అయ్యి కొంత ప్రాఫిట్ బుక్ చేసాం. అది ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆర్డర్ బుక్ చూద్దాం. చూడండి, ఈరోజు మనం బుక్ చేసిన ప్రాఫిట్ 3,885 రూపీస్. ఇప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి చూద్దాం. చూడండి ట్రేడర్స్, ఈరోజు మీరు ఫస్ట్ క్యాండిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ డోజీ అంటే ఇండిషన్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేశాను. దాని తర్వాత ఇంకో క్యాండిల్ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కూడా కంప్లీట్ అయ్యేదాకా నేను వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంటర్ అయ్యాను ట్రేడ్లో. దీని వెనుక లాజిక్ చూడండి, ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ అనేది నియర్ బై మిడిల్ సిపిఆర్ అండ్ 20 days మూవింగ్ యావరేజ్ ఇది. ఆ తర్వాత 200 day మూవింగ్ యావరేజ్ కింద ఉంది. మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇన్ కేసు ఇక్కడ ఫస్ట్ మనం 75 క్వాంటిటీ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ లెవెల్కి వచ్చినా కానీ ఇంకో 75 క్వాంటిటీస్ యాడ్ చేద్దామని చెప్పి ప్లాన్ అలాగే ఎగ్జిక్యూట్ చేశాను. స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ, అంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 స్టాప్ లాస్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చూస్తే అంతకంటే ఎక్కువ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో మనం అరౌండ్ 10,000 లాస్ చూసాం. కానీ ఈ 10,000 లాస్ వస్తున్నా నేను ఈ ట్రేడ్లో ఉండడానికి రీజన్ ఏంటి, నాకు ఎలాంటి కన్ఫర్మేషన్స్ వచ్చాయి, లాస్ ఎలా ప్రాఫిట్గా కన్వర్ట్ అయింది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది మొన్న రెసిస్టెన్స్. ఆ తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ కూడా చూడండి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఇచ్చింది. మల్టిపుల్ టైమ్స్ తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ పైకి, ఆ తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుని ఇలా వెళ్ళిపోవాలి, కానీ అది జరగలేదు. అలా జరగకపోగా ఈ క్యాండిల్తో కిందకి బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ మనకి నియర్ బై 200 పాయింట్స్ ఫాల్ అయింది. ఈ నియర్ బై 200 కాదండి, 300 ఐ బిలీవ్. ఒకసారి అది చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ 253 అంటే క్యాండిల్ స్టార్టింగ్ ఇది చూద్దాం. 253, 300 పాయింట్స్ ఇంత ఫాల్ జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ బికమ్ ఈ ఏరియాలో సపోర్ట్, అండ్ దెన్ రెసిస్టెన్స్ సపోర్ట్ కాస్త బ్రేక్ అయింది. కాబట్టి నేను ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక కన్ఫర్మేషన్ దొరికింది. అండ్ మీరు చూస్తే ఈ విక్ చూశారు కదా, ఇది రిజెక్షన్, ఒక కన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ కంప్లీట్ అయిందో, సో నేను ఆల్మోస్ట్ మన లాస్ తగ్గడం మొదలైంది. ఆ తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ చూడండి, ఈ క్యాండిల్తో నేను కన్ఫర్మ్ అయిపోయాను, లాస్ రికవరీ అయిపోతుంది, మనం ప్రాఫిట్ బుక్ చేస్తున్నామని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆల్మోస్ట్ మనం ఫస్ట్ అనుకున్నట్టుగా సిపిఆర్ రిజెక్షన్ 20 days అండ్ 200 days మూవింగ్
ప్లస్ బాటమ్ సిపిఆర్ ఈ ఏరియా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మనం ఈ క్యాండిల్లో ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఒకసారి ఆర్డర్ బుక్ రిఫ్రెష్ చేస్తాను చూడండి. $3,885 మన ప్రాఫిట్ అండ్ ఆర్డర్ బుక్. ఫస్ట్ 75 క్వాంటిటీ 924 ఇదే క్యాండిల్ 924 ఈ క్యాండిల్ కంప్లీషన్. అండ్ తర్వాత మనం యావరేజ్ చేసాం 928 అంటే అదే క్యాండిల్లో. కాకపోతే ఈ యావరేజ్ చేసేటప్పుడు మనకి కన్ఫర్మేషన్ ఉంటేనే యావరేజ్ చేయాలి, లేదంటే హ్యూజ్ లాసెస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా ఈరోజు మనం తీసుకునే ఎంట్రీ ఆల్మోస్ట్ అంటే ఇంత లాస్ ఇవ్వకూడదు, బట్ సర్టైన్ లాజిక్ ఉండడం వల్ల నేను ట్రేడ్లో ఉండడం జరిగింది. లేదంటే ఆల్మోస్ట్ 2,000 to 3,000 ఎస్ఎల్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతూ ఉంటాను. ఇది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ట్రేడ్ చేసే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ట్రేడ్ తీసుకోండి. కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మనం ఏదన్నా అదర్ ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు ఇన్ కేసు ట్రేడింగ్లో రావాలనుకునే వాళ్ళు ప్రాఫిట్స్ వైపే చూడడం కాకుండా ముందు ఆ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకొని ఆ తర్వాత వాటిని ఓవర్కమ్ చేసి మనం అడ్వాంటేజ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని ఆలోచించే రావాలని నా సజెషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.